అన్న నమస్తే అన్న, ఏం పేరు నీ పేరు? శ్రీనివాస్. తొర్రూరేనా? తొర్రూరు. సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. మరి ఇక్కడ తొర్రూరులో దాదాపుగా 16 ఉన్నాయి, 16 మున్సిపల్ కౌన్సిల్స్ ఉన్నాయి. మరి ఏంటి అధికార పార్టీకి అవకాశం ఉందా, లేకపోతే కాంగ్రెస్ ఏదైనా బీఆర్ఎస్కి ఉందా, లేకపోతే బీజేపీకి ఉందా? ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు అధికార పార్టీగా ఎక్కువ ఉంటుంది అవకాశం. పనులు కొంచెం మంచిగానే జరుగుతున్నాయి. బీఆర్ఎస్ కంటే కొంచెం ఉన్నాయంటే బీఆర్ఎస్ పనులు వేరు, ఈ పనులు వేరు. ఫ్రీ బస్సు ఇవి అయితే ఉచిత పథకాలు అయితే ఒక్కొక్కటి మెల్లమెల్లిగా అన్నీ వస్తున్నాయి. అవుతున్నాయి ప్రజలకు అన్నీ అందుబాటులోకి దగ్గర. ఓకే వస్తున్నాయి. సన్న బియ్యం తినటానికి పర్వాలేదు. అవే అవును. పరిస్థితి లేదు ఇప్పుడు. అప్పుడు వెంట అవి వచ్చేది కొన్ని అమ్ముకునేది, కానీ ఇట్లాంటి సన్న బియ్యం అందరికీ యూజ్ మంచిగా వస్తుంది. సో మరి ఇంకా పథకాలు ఏమేమి అందుతున్నాయి? కరెంట్ వస్తుంది 24 గంటలు, 200 యూనిట్లు ఫ్రీ, గ్యాస్ గ్యాస్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ, రుణమాఫీ అయింది. మాకు 1,00,000 లోపు ఉన్నది, అయిపోయింది. బోనస్ వస్తుందా? బోనస్ మేము వేయలేదు, రాలేదు. బోనస్ భరోసా పడ్డదా? రైతు భరోసా ఇంకా రాలేదు మాకు. ఒకసారి ఒకసారి అప్పుడు పడ్డది, స్టార్టింగ్ వానకాలం పడ్డది. ఇప్పుడు పడలే. ఓకే. సంక్రాంతి వెళ్ళే వేస్తాను సీఎం గారు అన్నారు, కానీ ఇంకా వేయలే మళ్ళీ ఉన్నా. మరి ఇప్పుడు 16 వార్డులు ఉన్నాయి కదా, ఎన్ని గెలిచే అవకాశం ఉంది అధికార పార్టీ? గెలిస్తేలేండి, అధికార పీయడం వాళ్ళకే వస్తాయి, 10 దాకా వస్తాయి. ఓకే. సో మరి బీఆర్ఎస్కి ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు? 4, ఒకటి బీజేపీ అట్లా వస్తాయి. ఒకటి బీజేపీ వస్తుంది. ఎప్పుడు వస్తుందా బీజేపీ? ఒకటి కంపల్సరీ వస్తుంది, ఎందుకంటే వ్యక్తిని బట్టి అయినా పార్టీ అవి అన్నీ ఉన్న కొంత వ్యక్తిని బట్టి కూడా ఉంది. ఒకటి బీజేపీ వస్తుంది. ప్రభుత్వం ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకాలన్నీ అమలు అయితే చాలా బాగానే ఉంటుంది. ఇంకా మహిళలకి ఇంకా 2,500 ఇవ్వలేదు, అవన్నీ ఇస్తే ఇంకా బాగానే ఉంటుంది. చిన్న కూడా 4,000 అన్నారు, కానీ ఇంకా 2,000 ఒక్కొక్కటి చేసుకుంటూ టైం ఉంది కాబట్టి ఇవ్వలేదని కోపం లేదు, కానీ ఒకటి చేస్తుంటే చాలా బాగానే ఉంటుంది, అన్నీ అందునట్టే ఉంటుంది. ఇక మరి మీ ఎమ్మెల్యే గారు యశస్వి రెడ్డి ఎలా ఉన్నారు? ఆమె పనులు ఇంతవరకు ఏం మొదలుపెట్టిన పని ఏం లేదు, శంకుస్థాపనలు ఏం లేవు. కానీ కొంచెం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పనులే బాగా జరిగినాయి. ఈమె వచ్చిన కానీ కొంచెం పనులు అయితే కొత్త అయితే అభివృద్ధి ఏం లేవు. కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన పనులు కొన్ని బాగానే ఉన్నాయి, కానీ ఈమె చేసిన అయితే ఏమేమి కొత్త ఏం రావట్లేదు. డబ్బులు లేకపోతే ఈ ఒక్క ఎమ్మెల్యేకే లేవు, ఆ మిగతా వారికి అందరికి సీఎం అంటే కొన్నింటిలో పనులు అవుతున్నాయి, కొందరు మన నియోజకవర్గంలో అయితే పనులు. ఏం సమస్యలు డ్రైనేజ్లు అంటే కొన్ని రోడ్లు ఉన్నాయి, కొన్ని పడలే, ఇంకా పడలే. అప్పుడు పడ్డాయి ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి. టచ్ అప్లో ఏది చేస్తాను, కొత్త అయితే ఏం లేవు. కొత్త లేని వాటికి వేసుకుంటే బాగుంటుంది. ఈ బజార్ కొండే ఆ బజార్ లేకపోతే వారికి కూడా ఏమి ఉంటుంది. ఇంకొంచెం మెరుగు చేసుకుంటే ఈ పాలన బాగానే ఉంటుంది, బాగానే. ఇప్పుడు టైం ఇంకా 2-3 ఏళ్ళలో చేస్తారు కావచ్చు, చేస్తారులేండి. ఓకే ఓకే. ఎవరైనా కొంచెం చదువుకోవాలి కదా. థ్యాంక్ యూ సో మచ్.